నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. బేసిక్‌గా ఇంట్లో చాలా వరకు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా! అలా తిరిగితే దేనికి సంకేతం అంటారు? అంటే ఈ బొద్దింకను చంపితే పాపం అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇంట్లో బేసిక్‌గా మామూలుగా డిస్కషన్ లాగా మాట్లాడదాం. బొద్దింకలు ఎందుకొస్తాయి బేసిక్‌గా? కిచెన్‌లో ఎక్కువుంటాయి. ఎందుకొస్తాయి? కొంచెం క్లీన్‌గా లేకపోవడం వల్ల. కొంచెం క్లీన్‌గా లేకపోవడం, లేదంటే ఫుడ్ ఏమైనా హ్మ్. అది కొంచెం స్మెల్ వస్తుంది. లేకపోతే ఏదైనా ఎక్కడైనా కొంచెం చిన్న ప్రాబ్లమ్ ఉందంటే బేసిక్‌గా బొద్దింకలనేవి వస్తాయి. సో, బొద్దింకలని కాదు, మనకు ఈగలు గూడా వస్తాయి. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఈగలొస్తాయి, బొద్దింకలొస్తాయి. ఇంకా మాట్లాడుకోవాలంటే ఇంట్లో ఇంకా అస్సలు స్మెల్లొచ్చేస్తుందనుకోండి. ఇంట్లోనే స్మెల్లొస్తుంది. ఇప్పుడు ఫుడ్ పాడైపోయిందండి. ఫుడ్ పాడైపోతే రాత్రి మిగిలిపోయింది. హ్మ్. అది మీరు పొద్దున్న తీసి బయట పెట్టారు. అప్పుడేమవుతుంది, కొంచెం స్మెల్లొచ్చి అప్పుడు బొద్దింకలొస్తాయి. అది అలా ఇంట్లో ప్రతి వస్తువు స్మెల్ వస్తుందనుకోండి. హ్మ్. అంటే సరిగ్గా తుడవడం లేదు, ఊడవడం లేదు అనుకోండి. అప్పుడు ఇల్లు మొత్తం స్మెల్లొస్తుంది. అప్పుడు కాక్రోచులొస్తాయి. హ్మ్. సో, బొద్దింకల స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి, ఈగల దాకా వెళ్ళి, అక్కడి నుంచి కాక్రోచ్ స్టేజ్ దాకా తీసుకొస్తారు కొంతమంది. హ్మ్. బేసిక్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కాక్రోచులు ఎక్కువుంటాయి. ఓకే. మనం అవును. నోటీస్ చేసుకుంటే. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం శుభ్రత మెయింటైన్ చేస్తే అంతా బావుంటుంది. హ్మ్. శుభ్రత మెయింటైన్ చేయకపోతే ఈ బొద్దింకలు, ఈగలు, కాక్రోచులు వస్తాయి. సరే, ఇప్పుడు అనుకుందాం మనం. సిట్యుయేషన్ వచ్చింది. హ్మ్. బొద్దింకలొచ్చాయి ఇంట్లో. బొద్దింకలొస్తే ఇప్పుడు మనం ఏం చేయగలం బేసిక్‌గా? క్లీన్ జేసుకోవాలి కిచెన్. కిచెన్ క్లీన్ జేసుకుంటే మీకు బొద్దింకలు రావు కదా! హ్మ్. కానీ ఎప్పుడో అప్పుడు ఒకసారైతే బొద్దింకలైతే వస్తాయి గదా! ఎప్పుడో అప్పుడైతే బొద్దింకలు ఎలా అయినా తూచా తప్పకుండా వస్తాయి ప్రతి ఇంట్లో. హ్మ్. సో, బొద్దింకలొచ్చేప్పుడు ఏం జేయాలి? సో, మన లాజిక్ ఏం జెప్తుంది అంటే, ఎవరిని చంపకూడదు మన శాస్త్రం. అన్ని ప్రతి దాంట్లో ప్రాణం ఉంది అంటే హ్మ్. దాంట్లో దైవం ఉన్నట్టే. సో, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపకూడదు అని బేసిక్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కాక్రోచ్ వచ్చినా చీపిరి కట్ట తీసుకొని దాన్ని ఎల్లగొట్టేయాలి. దాన్ని చంపకూడదు. హ్మ్. హిట్టు కొట్టడము, హిట్టు కొడితే అది చచ్చిపోతది. అవును. మీకు ఐడియా ఉందా? అవును. అదే మామూలుగా మీరేదైనా డియోడ్రెంట్ కొట్టారనుకోండి, అది పారిపోతది. హ్మ్. హిట్టు కొడితే చచ్చిపోతది. ఆ పాపం మళ్ళీ మీ మీదకొస్తది. మీరు ఈ డియోను కొట్టారనుకోండి, అది పారిపోతది బయటికి. ఓకే. వెలేయొచ్చు దాన్ని. అంటే లైక్ ఈ బొద్దింకల్ని చంపితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని కూడా చెప్తారు. అది ఎంతవరకు నిజం? అదైతే నిజమే అండి. ఎందుకంటే హ్మ్. ఈ కాక్రోచ్ కావచ్చు, బొద్దింకలు కావచ్చు, అన్ని రాహుగ్రహానికి చెందినవి. ఇన్సెక్ట్ ఏదైనా సరే, ఇన్సెక్ట్ అయినా, రెప్టైల్ అయినా, దోమలు, ఈగలు, కాక్రోచ్‌లు, హ్మ్. ఈ ఈ చిన్న చిన్న జీవరాశులు అన్ని రాహు గ్రహానికి చెందినవి. ఓకే. రాహు గ్రహం అనేది మాయాగ్రహం. రాహు గ్రహాన్ని పరిపాలించేది లక్ష్మీదేవి. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే మన తీసుకుంటే పైన నవగ్రహాల్లో హ్మ్. బ్లాక్ హోల్ లక్ష్మీదేవి అంటారు. ఎందుకంటే సృష్టి దాంట్లో నుంచే వచ్చింది. ఓకే. సో, మీరు ఇక్కడ చిన్న బొద్దింకని చంపుతున్నారంటే మీకు ఏదొచ్చినా బ్లాక్ హోల్ నుంచి వస్తది గదా! ఏ ఎనర్జీ డబ్బొచ్చినా, ఆరోగ్యమొచ్చినా, కెరియరొచ్చినా దాంట్లో నుంచే రావాలి. హ్మ్. ఆ ఎనర్జీ అనేది ఫస్ట్ దాంట్లో నుంచి వస్తది. తర్వాత మీ దగ్గరకొచ్చి మీరు బాగుపడతారు. సో, మనం ఇక్కడ బొద్దింకని చంపేసామనుకోండి, ఆ ఎనర్జీ అనేది డిస్టర్బ్ అయిపోతది. ప్రపంచం అనేది ఎనర్జీ అనేది డిస్ మొత్తం ఎనర్జీ మధ్యలో ఉంటున్నాం మనం. హ్మ్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంతా శక్తిలోనే ఉంది. మన దగ్గర ఏముందండి? ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంది. అవును. అంతే, ఇంకేం లేదు మన దగ్గర. మనం కష్టపడగలుగుతాం గానీ అవకాశం రావాలి గదా ఎదురుగా. అవును. మీకు మీ కష్టానికి అవకాశం వస్తేనే గదా లక్ష్మి అని వచ్చి నిలబడేది. ఆ హ్మ్. అవకాశం రాకపోతే అంతే. ఏం జేస్తారు మీ కష్టంతో అడుగుతున్నా? ఏం జేయగలుగుతారు? రోజుకి 18 గంటలు కష్టపడినా
హ్మ్. అవకాశం రాకపోతే ఏం చేస్తారు? ఎంతమంది కష్టపడడం లేదు? అవును. అవునా కాదా? తీవ్రంగా కష్టపడుతున్నారు. అయినా అవకాశం రావడం లేదు. కొంతమందికైతే ఎలా కష్టపడాలో కూడా తెలీదు. 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 దారి లేదు కదా! పేదవాళ్ళుంటారు చాలామంది. ఎక్కడో మారుమూల గ్రామాల నుంచొస్తారు. హ్మ్. అసలు చదువు గూడా ఉండదు. వాళ్ళెలా కష్టపడాలి? ఏం జేయాలి? అందరికీ అవకాశం ఇస్తాడు దేవుడు. కానీ, మనం గూడా సక్రమంగా ఒక పద్ధతిలో ఉండాలి కదా! హ్మ్. ఎక్కడికక్కడ బ్లాకులేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలిపోతాం గదా! అవును. ఏమి ఉండదు జీవితంలో. ఇప్పుడు నువ్వు చదువులేని వాడివా? చదువున్న వాడివా అని కాదు. నీ ప్రవర్తన పద్ధతి ఎలా ఉంది? దాన్ని బట్టే నీకో శక్తి అనేది ఏర్పడుతుంది. దాన్ని బట్టి అవకాశాలొస్తాయి హ్మ్. కదా! సో, మినిమమ్‌లో మినిమమ్ కామన్ సెన్స్. ఈ చీమల్ని, బొద్దింకల్ని చంపకూడదు. ఎలాగోలా పంపించేయాలి వాళ్ళని. ఓకే. మీరు స్ప్రే కొడతారా? క్లీన్ చేస్తారా? నీళ్ళు చల్లుతారా? ఏదో ఒకటి దాన్ని ఎలగొట్టేయండి. చంపొద్దు. ఎవరిని భూమి మీద చంపొద్దు. అంటే ఇప్పుడు ఒకటొచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి కదా! ఇప్పుడు ఒకటొచ్చింది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరక్కడేదో పెట్టారు. అది స్మెల్లొస్తుంది. అసలు స్మెల్ అనేది లేకపోతే అది రాదు గదా! హ్మ్. మీరు క్లీన్ చేసేయండి. కొంచెంసేపు ఆగండి. మెల్లిగా అన్నీ ఎళ్ళిపోతాయి. హ్మ్. క్లీన్‌గా లేకపోతేనే, సరిగ్గా శుభ్రపరచకపోతేనే బొద్దింకలొస్తాయి కదా! మీరు క్లీన్ చేయండి. ఓకే. క్లీన్ చేస్తే ఆటోమేటిక్‌గా దానికవే ఎళ్ళిపోతాయి. ఓకే. ఎవరిని చంపకూడదు అస్సలు ఎట్టి పరిస్థితిలో. సో, గురుగారు ఒకవేళ ఈ బొద్దింకల్ని చంపితే ఎటువంటి పాపం తలుగుతదంటారు? గుడ్ క్వెషన్ అండి. బొద్దింక్ బొద్దింకలను చంపితే ఎటువంటి పాపం చుట్టుకుంటుంది? హ్మ్. ఫస్ట్ బొద్దింకలను చంపేస్తే రాహు డ్యామేజ్ అయింది. ఓకే. నేను చెప్పాను గదా! ఇన్సెక్ట్స్ అండ్ రెప్టైల్స్ అన్నీ కంట్రోల్ చేసేది రాహు. సో, రాహు డ్యామేజ్ అయింది. రాహు డ్యామేజ్ అవుతే జరిగేదేంటి? పెద్ద పెద్ద అవకాశాలు రావు. రావు. చిన్న చిన్న అవకాశాలొస్తాయి. చిన్న చిన్న అవకాశాలు. ఇప్పుడు మీకేదో చిన్న 5,000 ప 6,000, 7,000 లేకపోతే 20, 30,000 అంటే మీరు అనుకున్నది. హ్మ్. నంబర్ చెప్పకూడదెప్పుడు. మీరు అనుకున్నది రాదు. మీకేదో ₹1,00,000 ఉద్యోగం వచ్చేయాలి, ₹1,00,00,000 వ్యాపారం తగలాలి. హ్మ్. ఆ పెద్ద పెద్ద అవకాశాలు రావు. రాహుని హ్మ్. పాడు చేసుకుంటే. ఓకే. చిన్న చిన్న అవకాశాలుగా ఓ మాదిరిగా ఉండిపోతాం బేసిక్‌గా. హ్మ్. పెద్ద అవకాశం జీవితంలో మనిషికి ఎప్పుడైనా ఒకసారైనా వస్తది కనీసం. హ్మ్. ఆ అవకాశం కోసమైనా మనము వీటిని చంపకూడదు. ఓకే. వీటిని చంపామా ఆ పెద్ద అవకాశం డిస్టర్బ్ అవుతది. అంటే ఎంత సూక్ష్మ జీవి అది. ఎంత చిన్న జీవి. చూడండి అతి చిన్నలో మినిమమ్‌లో మినిమమ్ సైజు ఇంత చిన్న దాన్ని చంపితే అక్కడ అతి పెద్ద అవకాశం పోతుంది. అంటే ఎంత ఓకే. కనెక్షన్ ఉంది జూడండి. అవును. దీర్ఘ రూపం నుంచి లఘు రూపం వరకు జీవం అనేది అవకాశంగా ఎలా మారుతుంది హ్మ్. కదా! అవును. మనం దీర్ఘ రూపంలో అంటే అసలు కనపడదది బొద్దింక కళ్ళకి. ఫ్యాక్ట్ చెప్పాలంటే. అంత చిన్న బొద్దింకని చంపితే అంత పెద్ద అవకాశం ఎళ్ళిపోతది మనకు. అంటే ఎంత కనెక్షన్ ఉంది జూడండి. హ్మ్. సూక్ష్మ స్థాయి నుంచి ఆ మహాస్థాయి వరకు కదా! అవును. సో, చాలా జాగ్రత్తుండాలి. ఎవరైనా కానీ పని జేసేటప్పుడు చాలా సూక్ష్మ స్థాయిలో పని జేయాలి. ఓకే. మనం సూక్ష్మ స్థాయిలో పని చేస్తేనే అప్పుడు మనకు పెద్ద అవకాశం, పెద్ద సినిమా, పెద్ద పిక్చర్, పెద్ద లాభం అనేది వస్తుంది. హ్మ్. సో, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలీదు. ఏముంది కిచెన్‌లో ఎళ్లి కొంతమంది బొద్దింకలు కాల్చేస్తారు. అవును. డైరెక్ట్ కాల్చేస్తారు ఫ్లేమ్ పెట్టి. హ్మ్. నిప్పు పెట్టేస్తారు డైరెక్ట్ అవును. బొద్దింకలకి. ఇంకేం మిగులుతదండి? ఈ అవకాశం ఎక్కడొస్తుంది? ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఉంటారో వాడి పని వాడు జేసుకోవాలి. వేరే వాళ్ళతో సంబంధం సంబంధం లేకుండా. లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్. హ్మ్. రాహు పాడైందానికి అంతే. పెద్ద ప పెద్ద అవకాశాలన్నీ అవకాశాలు పోతాయి. రావు. హ్మ్. ఆ పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద సీఈఓలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక ఛానెల్‌కి హెడ్, ఒక పెద్ద స్థాయి యాంకరు రాదు. హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న పనులలోనే దాగుంది సక్సెస్. ఈ చిన్న చిన్న పనులలోనే అవును. ఉంటది. మనం ఏవో ఇగ్నోర్ చేస్తాం చిన్న చిన్న పనులు. అవును. వంటలో గూడా కొంచెం ఉప్పు, చక్కెర అటు ఇటు అయితే మొత్తం పాడైపోతది. తెలుసు కదా మీకు కొంచెం అవును. డిఫరెన్స్. సో, సూక్ష్మ స్థాయిలో మనం ఆలోచించాలి. ఓకే.
ఈ పెద్ద పెద్దవన్నీ ఆటోమేటిక్ అవి సర్దుకోపోతాయి. మనం ఇక్కడ జాగ్రత్తగా ఉంటే అక్కడ అన్ని సర్దుకోపోతాయి. ఇక్కడ తేడా కొట్టిందా, మీరు బొద్దింకల్ని చంపేశారు, కాల్చేశారు, వేయించేశారు, తినేశారనుకోండి, ఇంక అంతే. చైనాలో తెలుసు కదా! ఏమైంది కరోనా వచ్చి మొత్తం పోయారు. కొట్టుకుపోయారు. వాళ్ళు ఇదే చేస్తారు. బొద్దింకలేయించడము, హ్మ్. పాముల్ని, తినడం. తేలు, ఎలుకలు పిచ్చి పిచ్చివన్నీ ఏయిస్తూ ఉంటారు. ఏమైంది చైనా? మొత్తం పోయింది. మొత్తం పోయింది. అది గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ జీవిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. 100% 1000కి 100కి 1000% సూక్ష్మ జీవుల్ని మెయిన్‌గా బొద్దింకలని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. చంపడం అనేదైతే అస్సలు ఎట్ ఎనీ చేయకూడదు. కాస్ట్ డోంట్ డూ ఇట్. ఓకే. ఓకే గురుగారు. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.